హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఒక హెల్తీ రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో నార్మల్ చపాతీస్ కంటే ఈ ఫ్లవర్తో ఇలా చపాతీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చేసి పెడితే అసలు గెస్ కూడా చేయలేరు ఇది బనానా ఫ్లవర్ చపాతీ అని. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బనానా ఫ్లవర్ చాలా హెల్తీ. ఇప్పటికే మీకు అర్థమైంటుంది కదా. ఈ వీడియోలో నేను బనానా ఫ్లవర్ చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా గార్డెన్లో ఇది సెకండ్ బనానా ట్రీకి గెల వచ్చింది. సో ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా ఫ్లవర్, అది హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసిన దానికి ఇలా లేయర్స్ తీసేసి లోపల ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ అన్నీ ఫస్ట్ సపరేట్ చేసేసుకోవాలి. ఇలా బనానా ఫ్లవర్ నుంచి బాగా ఫామ్ అయిన ఫ్లవర్స్ వరకు ఈ లేయర్స్ రిమూవ్ చేసుకొని ఆ ఫ్లవర్స్ అన్నీ ఇలా కలెక్ట్ చేసుకోండి. ఇలా కలెక్ట్ చేసుకున్న ఫ్లవర్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి. లోపల ఫిలమెంట్స్ ఉంటాయి. సో అవి మనం రిమూవ్ చేసేసుకొని అవుటర్ లేయర్ ఒక్కటి కుకింగ్కి యూజ్ చేసుకుంటాము. లోపల ఇలా క్లీన్ చేసేసుకోవాలి అన్నీ. అండ్ ఈ బనానా ఫ్లవర్ క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి. లేకుంటే దానికి కొంచెం జిడ్డు ఉంటుంది, అదంతా చేతికి స్టిక్ అయిపోతుంది. మరి వాష్ చేసుకున్నా అదంతా వెళ్ళిపోదు, జిడ్డు ఉంటుంది. సో ఇదొక టిప్. క్లీన్ చేసేటప్పుడు పక్కా ఆయిల్ అప్లై చేసుకోవాలి చేతికి. ఇలా సపరేట్ చేసుకున్నవన్నీ బాయిల్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని అందులోనే 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. అవి బాయిల్ అయ్యే లోపల ఇక్కడ మనం రిమూవ్ చేసుకున్న బనానా ఫ్లవర్స్ని చిన్నగా ఇలా వీడియోలో చూపించినంత సైజ్ కట్ చేసుకొని ఆ కట్ చేసుకునేవి ఇలా డైరెక్ట్ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ ఫ్లవర్స్ కుక్ చేసుకోవడం వల్ల దీనికి కొంచెం ఒగరు టేస్ట్ ఉంటుంది అది. అండ్ ఆల్సో కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అది కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇది బాయిల్ చేసుకోవడం వల్ల మనం చపాతీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ రా ఫ్లేవర్ అనేది రాదు. అండ్ ఆల్సో టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం అది మంచిగా కొంచెం సాల్ట్లో కుక్ అయి ఉంటుంది కదా, బాగా టేస్టీగా ఉంటుంది. అసలు మనం గెస్ కూడా చేయలేము ఇలా చపాతీస్ ప్రిపేర్ చేస్తే ఇది బనానా ఫ్లవర్ చపాతీనా అని. ఇది అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి, లేకుంటే అది అనేది అలానే ఉంటుంది. మీరు ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే దాని చేతితో ఇట్లా అంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా కుక్ చేసుకునేది వాటర్ అన్నీ వెళ్ళే వరకు స్టెయిన్ చేసేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పిండి తడుపుకోవాలి. ముందుగా ఒక ప్లేట్లో మీకు ఇష్టం వచ్చినంత క్వాంటిటీ చపాతీ పిండి తీసుకోండి, అంటే గోధుమ పిండి తీసుకొని ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ అండ్ 1/2 స్పూన్ జీరా అండ్ 1/2 స్పూన్ వామ్ యాడ్ చేసుకోండి. ఇందులోనే బాగా చిన్నగా చాప్ చేసుకున్న పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి. ఎంత పాసిబుల్ అయితే అంత చిన్నగా చాప్ చేసుకోండి. అండ్ మీ చిల్లీస్ అనేది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇందులోనే మనం బాయిల్ చేసుకున్న బనానా పీసెస్ యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు అటు ఇటు అయితే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుతామో అలా తడిపేసుకోవాలి. ముందుగా వాటర్ అయితే యాడ్ చేయకండి. మనం ఫస్ట్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్తోనే ఫస్ట్ బాగా మిక్స్ చేయండి, ఎంత పాసిబుల్ అయితే అంతే. ఎందుకంటే మనం ఆనియన్స్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి అందులో వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటర్తోనే మనం తడుపుకోవాలి. అండ్ మీకు ఇంకా కావాలి అంటే మధ్యలో కొన్ని యాడ్ చేసుకొని కొంచెం గట్టిగానే పిండి తడుపుకోండి. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇస్తాం కాబట్టి అది బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం కొంచెం లూజ్గా తడుపుకుంటే అది మళ్ళీ కొంచెం సాఫ్ట్గా అయిపోయాక మనకు చపాతీస్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. మీకు కొంచెం మెత్తగా అనిపిస్తే ఇంకో కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా పిండి అంతా ఇలా తడుపుకున్నాను. సో తడుపుకున్నాక కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలి, ఒక 15 మినిట్స్ ఇస్తే సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. ఇంకా తర్వాత మనం చపాతీస్ చేసుకోవచ్చు. నార్మల్ ఎలా చేసుకుంటామో అలా చేసేస్తే సరిపోతుంది. అండ్ 15 మినిట్స్ తర్వాత మనం నార్మల్ చపాతీస్ ఎలా చేసుకుంటామో మీకు ఎంత సైజులో చపాతీస్ కావాలో అంత సైజులో తీసుకోండి. ఇవి ఆనియన్ పరాటాస్ అట్లా స్ప్లిట్ అవుతాయి కదా, అట్లా అస్సలు స్ప్లిట్ అనేదే కాదు. మామూలు చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసుకుంటాము. అసలు మనం రోల్ చేసేటప్పుడు బ్రేక్ అనేదే అవ్వదు.
చాలా నీట్గా వస్తుంది. అండ్ పల్చగా రోల్ చేసుకోండి చపాతీ అనేది. సో మీకు ఇష్టం వచ్చిన సైజులో ఇది రోల్ చేసుకొని అండ్ ఒక పెనం పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక మనం రోల్ చేసుకున్న చపాతీ యాడ్ చేసుకొని కాల్చుకోవాలి. మీకు ఇష్టమైతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా యాడ్ చేసుకోండి. అండ్ ఈ బనానా ఫ్లవర్ చాలా హెల్తీ. అండ్ ఇలా ఏమన్నా మీ గార్డెన్లో ఇలా ఫ్లవర్ హార్వెస్ట్ అట్లా వస్తే ఇలా ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్గా కూడా తినచ్చు, కిడ్స్కి కూడా పెట్టచ్చు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో బోత్ సైడ్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మీడియం హీట్లో కాల్చుకోండి చపాతీ అనేది. బనానా ఫ్లవర్ చపాతీ అనేది రెడీ. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారన్నా మీకే చాలా నచ్చుతుంది. ఇది ప్లెయిన్గా తినచ్చు, పెరుగుతో తినచ్చు, టొమాటో కెచప్తో తినచ్చు, అండ్ పచ్చళ్ళు ఏమైనా ఉన్నా తినచ్చు. సో అంతే గాయస్, హెల్తీ అండ్ టేస్టీగా ఉండే బనానా ఫ్లవర్ చపాతీ రెడీ. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.